అహోబిలం టెండర్ల వ్యవహారం ఇప్పుడు కర్నూలు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదులు చేరిన నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను పిలిచి వివరణ తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్యే అఖిలప్రియ పార్టీలో ఇలాంటి విషయాలు సాధారణమేనని వ్యాఖ్యానించారు. అహోబిలం టెండర్ల వివాదంలో తాజా పరిణామాలపైన మరిన్ని అఖిలప్రియ అందించేటట్టుగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి. ఇక్కడ అహోబిలం టెండర్ల విషయంలో పూర్తిగా అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు అంటే భూమా అఖిలప్రియ తనకు కావాల్సిన వాళ్ళకు టెండర్లు అప్పచెప్పారు అంటే ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? అసలు చూసుకోవచ్చు. ఏదైతే గత 20 రోజుల ఆలగడ్డలో ఉన్నటువంటి అహోబిల క్షేత్రంలో ఏదైతే చెన్నైకి అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి అఖిలప్రియ తమ్ముడు జగన్ విఖ్యాత్ రెడ్డి అయితే కారులో తరలిస్తున్న వారిని అయితే పట్టుకోవడం జరిగింది. అనంతరం కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే తీసాయి. అయితే తర్వాత కూడా చూసుకోవచ్చు, ఏదైతే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాలి ఇద్దరు కూడా ప్రతి సవాలు అయితే విసురుకున్నారు. ఏదైతే టెండర్లకు సంబంధించి అహోబిలంలో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి గంగుల బీరేంద్రనాథ్ రెడ్డి ఆరోపణలు చేస్తే నిజంగా అవన్నీ కూడా నిరూపించాలని చెప్పేసి కూడా బహిరంగంగా అయితే ఎమ్మెల్యే సవాల్ అయితే విసిరిన పరిస్థితి. ఒకనొక సమయంలో చూసుకోవచ్చు, పోలీసులు ఇద్దరు కూడా బయటకు వస్తే గొడవలు అవుతాయని చెప్పేసి ఇద్దరికి సర్ది చెప్పిన ఈ సంఘటన దాదాపు ముగిసి కూడా 20 రోజులు అవుతా ఉంది. అయితే చూసుకోవచ్చు, ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే పల్లా శ్రీనివాసరావు భూమా అఖిలప్రియను పిలిచారో దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి ఆ పిలుపు వచ్చినట్లయితే సామాజిక మాధ్యమాల్లో అయితే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్న భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఉంటే మీడియా అంతా అటువైపు దాన్ని చూపించకోకుండా ఆళ్లగడ్డలో ఏం జరుగుతుంది, అఖిలప్రియ ఏం సమాధానం చెప్తుంది అని. మరి ఇంతకు పల్లా శ్రీనివాసరావు నాకైతే ఇంతవరకు దాని మీద వివరణ అయితే అడగలేదు. మరి మీడియా వాళ్ళకి ఏమైనా ఫోన్ చేసి చెప్పారా, లేకుంటే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారా అని కూడా నిన్నైతే మీడియా ముఖంగా అయితే అఖిలప్రియ అయితే మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే టెండర్ల విషయం వేరు, ఏదైతే బోండా ఉమా ఇటీవల ఏదైతే కమిటీ ముందు హాజరైనప్పుడు వైసీపీ వాళ్ళతో ఎందుకు కలిశారని చెప్పేసి కమిటీకి వివరణ ఇచ్చారో, నేను అలా ఏమి ఎవరితో వైసీపీ వాళ్ళతో అయితే మాట్లాడలేదు. అంతేకాకుండా నాకు మంత్రి పదవి రాలేదని కూడా నేను ఎక్కడా కూడా అధిష్టానంకు సంబంధించి కావచ్చు, టీడీపీ పెద్దల పైన నుంచి కావచ్చు, ఎక్కడా కూడా నేనేం తప్పుగా మాట్లాడలేదు. కాకపోతే మీడియా అలాగే తనకు సరిపోని వంటి వాళ్ళే ఇదంతా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా టీడీపీ అధిష్టానం పిలిస్తే వెళ్ళి సమాధానం చెప్తాను. కాకపోతే ప్రతి ఒక్క పార్టీలో ఏదైనా సరే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పెద్దలు పిలిచి అక్కడ ఏదైతే కమిటీ ఉందో కమిటీలో ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది వివరణ అయితే ఇస్తా ఉంటాము. ఇదంతా సహజం. కాకపోతే మీడియా వాళ్ళు కొంతమంది అదే పనిగా పని కట్టుకొని ఇలాంటి ప్రచారాలు చేస్తా ఉన్నారు. నిజంగా దీనిపైన కూడా వాళ్ళు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. అనవసరమైన ఆరోపణలు చేసేటప్పుడు నిజంగా వాస్తవాలు ఏంటో తెలుసుకొని కూడా చేయాలని చెప్పేసి ఆమె అయితే నిన్న మీడియా సమావేశం ద్వారా తెలిపారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గత 20 రోజుల నుంచి కూడా అహోబిలంలో ఈ తల నీలాలకు సంబంధించిన టెండర్లు ఏదైతే అక్రమాలు జరిగాయని చెప్పేసి వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. నిజంగా మీరు ఒకవేళ నిరూపిస్తే రండి, దానికి నేను సిద్ధమని చెప్పేసి కూడా భూమా అఖిలప్రియ అయితే సవాల్ విసిరిన పరిస్థితి. కాకపోతే 20 రోజుల తర్వాత సైలెంట్ అయిన సమస్య మరొకసారి నిన్న బోండా ఉమా విజయవాడకు సంబంధించి వైసీపీ నేతలతో సమావేశమైన దాని మీద సంబంధించి టీడీపీ అధిష్టానము వివరణ అడిగిన నేపథ్యంలో భూమా అఖిలప్రియ విషయం కూడా మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది. నిజంగా ఇంతకు మరి టీడీపీ పల్లా శ్రీనివాసరావు భూమా అఖిలప్రియకు
వివరణ అడిగారా లేదా అన్నది కూడా ఇంకా ఇంతవరకు అయితే స్పష్టంగా అయితే ఎక్కడ కూడా లేని పరిస్థితి. మరి దానిపైన కూడా భూమా అఖిలప్రియ స్వయంగా చెప్తా ఉంది. ఏంటంటే నాకైతే ఎవరు పిలిచలేరు కానీ మరి కొంతమందికి ఏమైనా చెప్పారా అన్న కోణంలో కూడా ఆమె అడుగుతుంది. మరి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మరి టీడీపీ అధిష్టానం నిజంగా పిలిచిందా లేదా, ఒకవేళ పిలిస్తే మరి భూమా అఖిలప్రియ విజయవాడకు వెళ్ళి ఎలాంటి సమాధానం చెప్తా ఉంది అనేది కూడా అయితే వేచి చూడాలి రవిచంద్ర. అంటే ఒక ఎమ్మెల్యే లాంటి అర్హత ఉన్నటువంటి ఒక మహిళ పైన, అది కూడా డైరెక్ట్గా తలనీలాలకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు ఉంటుంది కదా డైరెక్ట్గా. దానికి సంబంధించి ఆవిడ ఏదైనా నిరూపించుకునే ప్రయత్నాలు చేసిందా ఆ దిశగా? ఇదైతే చూసుకోవచ్చు. మనం అక్కడ ఉన్నటువంటి ఆళ్లగడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసిన నేపథ్యంలో భూమా అఖిలప్రియ స్వయంగా అహూబ్లంకు వెళ్ళి అక్కడనే ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఆరోపణలు చేసినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి వచ్చి స్వామివారి సాక్షిగా ఇక్కడ అక్రమాలు జరిగింటే నిరూపించాలి అని చెప్పేసి ఆమె అయితే పిలవడం కూడా జరిగింది. కాకపోతే అక్కడ పోలీసులంతా కూడా వైసీపీ నేతలు అలాగే గంగుల నాతో పాటు ఉన్నటువంటి అంచెల వర్గాన్ని అందరినీ కూడా వాళ్ళు నిజంగా జరిగాయి అని చెప్పేసి వాళ్ళు కూడా రావడానికి సిద్ధమైన పరిస్థితుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి, భారీగా గొడవలు జరుగుతాయి అన్న కోణంలో ఆళ్లగడ్డ పోలీసులు అందరూ కూడా అక్కడ గంగుల విజేంద్రనాథ్ రెడ్డి అయితే అడ్డుకున్న పరిస్థితి. అయితే ఈ విషయం తెలిసినటువంటి భూమా అఖిలప్రియ కూడా అహోబిలం నుంచి ఆళ్లగడ్డకి నేనే వస్తాను, గంగుల విజేంద్రనాథ్ రెడ్డికి ఇంటికి వెళ్తాను, ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడో అవన్నీ అవాస్తవాలు, తన దగ్గర ఏవైనా సరే ఆధారాలు ఉంటే నిరూపించాలి అని చెప్పేసి కూడా భూమా అఖిలప్రియ అయితే ఆ రోజు జరిగిన సంఘటనలో వెల్లడింది. కాకపోతే ఇటీవల ఏంటంటే ఒకటి ట్రోల్ అవుతున్నది ఏంటంటే ఏదైతే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి దీనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా టీడీపీ అధిష్టానంకు పంపారని చెప్పేసి, ఈ పంపిన నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం అయితే ఏదైతే భూమా అఖిలప్రియకు దీనిపైన వివరణ ఇవ్వాలి అని చెప్పేసి టీడీపీ అధిష్టానం పిలుపు వచ్చిందని చెప్పేసి కూడా ఒక ఏదైతే ప్రచారం అయితే జరుగుతా ఉంది. మరి ఇందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే గత కొద్ది రోజుల నుంచి భూమా అఖిలప్రియ పై వస్తున్నటువంటి ఈ ఆరోపణలు నిజంగా వాస్తవాలు ఎంత ఉన్నాయనేది మరి టీడీపీ అధిష్టానం అక్కడికి వెళ్ళి కమిటీ సభ్యుల ముందు భూమా అఖిలప్రియ వాస్తవాలు ఏం చెప్తాది అన్నది కూడా అయితే అక్కడికి ఒకవేళ నిజంగా విజయవాడకు వెళ్ళిన తర్వాత కమిటీ ముందు హాజరైన తర్వాత ఈ విషయాలు కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి రవిచంద్ర. ఎస్, అంటే తలనీలాలపైన ఆరోపణలు నిజమేనా? అక్కడ అధికారులు ఏమంటున్నారు అసలు? అంటే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాలి, గత ప్రభుత్వంలో ఏదైతే తలనీలాలకు సంబంధించి టెండర్లు అయిపోయినాయి. కాకపోతే అక్కడ ఆలయంలో పనిచేసేటువంటి అధికారి టెండర్లు మరి కొత్తగా వేయకోకుండా అక్కడ ఉన్నటువంటి తలనీలాలు అక్రమంగా కారులో తీసుకెళ్లడం ఏంటి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పట్టుకోవడం అయితే జరిగింది. ఆ పట్టుకున్న నేపథ్యంలోనే భూమా అఖిలప్రియ తమ్ముడు జగద్విఖ్యాత రెడ్డికి సమాచారం అందిన నేపథ్యంలో వెంటనే కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ కారులో ఉన్నటువంటి అధికారిని కూడా అడగడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఈ సమస్యపై నంద్యాల జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడారు. ఇలా అక్రమంగా తరలేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అప్పుడు ఆ రోజు కూడా ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఏదైతే రాజకీయాల్లో ఏదైతే ఆరోపణలు ప్రత్యారోపణలు అనేవి ఉంటాయి. ఆ రోజు భూమా అఖిలప్రియ కావచ్చు, అలాగే భూమా అఖిలప్రియ తమ్ముడు జగద్విఖ్యాత రెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరు కూడా ఏదైతే పట్టుబడినటువంటి అధికారిని వెనకేసుకొస్తున్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు వెనకేసుకొస్తా ఉన్నాడు, ఆయనకి ఏమైనా కమిషన్లు ఇస్తా ఉన్నారా, ఇలా అక్రమ మార్గంలో తలనీలాలు తరలిస్తా ఉంటే ఎందుకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా టీడీపీ ఎమ్మెల్యే అలాగే తమ్ముడు కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే దీన్ని తిప్పికొడుతూ కూడా ఆళ్లగడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి ఏదైతే మేము ఎటువంటి కమిషన్లు లేవు, తలనీలాల్లో ఎక్కడ కూడా మేము అక్రమాలు చేయలేదు, కాకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేనే ఈ అక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి ఆరోపణలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. కానీ మరి దానికి సంబంధించిన ఏదైతే రుజువు కావచ్చు, వాస్తవాలు కావచ్చు, ఇంతవరకు మరి మీడియా ముందు కూడా వచ్చి పెట్టినటువంటి పరిస్థితి. ఏదైనా సరే ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తా ఉన్నాయి. కాకపోతే నిజంగా మరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బయటికి పెడితే ఈ టెండర్లలో ఎంతవరకు అవినీతి పాల్పడారు, అసలు అక్రమంగా ఏం జరిగిందని తెలిసే అవకాశాలు ఉన్నాయి రవిచంద్ర. థ్యాంక్ యూ రామాంజనేయులు.